ఎపిసోడ్ 24. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసా? ఎప్పటికీ గొడవ పడకూడనిది వీరితోనే. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఇందులో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలున్నాయి. ఎప్పటికీ గొడవ పడకూడనిది వీరితోనే. గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. అందుకే హిందూ సంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలున్నాయి. అలాంటి 5 అంశాలను ఇప్పుడు చూద్దాం. 1. పని విషయంలో అజాగ్రత్త. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండేవారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. 2. అకారణ కోపం చూపేవారిపై. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తుంటాం. వారు ఇతరుల్ని భయపెట్టేలా ప్రవర్తిస్తుంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో తప్పులేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించే అవకాశముంది. అందువల్ల వీలైతే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. అయితే అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. 3. ఇతరుల పట్ల గౌరవం. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. ఎవరినీ అవమానించకూడదు. ఎవరినీ నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఇతరుల్ని చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది. ఇతరులతో చెడుగా ప్రవర్తించేవారు నరకానికి వెళ్తారని తెలిపింది. 4. పొరుగువారితో సత్సంబంధాలు. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన పక్కన మంచి మాటలు మాట్లాడేవారిని, ప్రియమైన వారిని కలిగి ఉండడం కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యం, ప్రేమ జీవితానికి బలాన్నిస్తాయి. కాబట్టి మనం స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. 5. తల్లిదండ్రులకు గౌరవం. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రుల్ని ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రుల్ని వేధిస్తూ, వారితో గొడవపడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల్ని ప్రేమించని, పట్టించుకొని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల్ని ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది. ఎపిసోడ్ 25. గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజు ఇలా చేస్తే. మనం చేసే మంచి పనులు మన జీవితంలో మంచి ఫలితాలనిస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. విజయవంతం కావడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కొన్ని పనులు చేస్తే విజయం మీ సొంతం అవుతుందని గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో ఒక వ్యక్తి జననం నుండి మరణం వరకు అనేక విషయాలు చెప్పారు. మరణం తర్వాత ఒక వ్యక్తికి ఏం జరుగుతుంది, ఆత్మ ఎక్కడికి వెళుతుందో కూడా చెప్పారు. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో సంతోషం, దుఃఖం అతని పని మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే చెడు పనులు మన జీవితంలో సమస్యలను తెస్తాయి. అలాగే మనం చేసే మంచి పనులు మన జీవితంలో మంచి ఫలితాలనిస్తాయని గరుడ పురాణంలో చెప్పారు.
విజయవంతం కావడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కొన్ని పనులు చేస్తే విజయం మీ సొంతం అవుతుందని గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణం ప్రకారం మనిషి ప్రతిరోజు చేయవలసిన పనులేమిటో తెలియజేస్తున్నాము. 1. కులదేవుణ్ణి మర్చిపోవద్దు. ఈ రోజుల్లో దేవుణ్ణి పూజించడం చాలా కష్టం. వంశాలు, గోత్రాలు ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. కాని గరుడ పురాణం ప్రకారం ఒక్కో వంశానికి ఒక దేవత ఉంటుంది. పూర్వీకులు ఎప్పటినుంచో ఆ దేవుణ్ణి పూజిస్తూ వస్తుంటారు. ఆ దేవుణ్ణి ఎన్నటికీ మరవకూడదు. ప్రతిరోజు కులదేవుని ధ్యానం చేయాలి. ప్రతిరోజు కులదేవుని మూలస్థానానికి వెళ్లి పూజలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కులదేవుణ్ణి ప్రార్థించాలి. తరచుగా కులదేవుని దర్శనం పొందండి. మీ ఈ పని మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలు మనవళ్ల విజయానికి కూడా మంచిది. గరుడ పురాణం ప్రకారం కులదేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజిస్తే 7 తరాల వారు సంతోషకరంగా ఉంటారట. 2. ప్రతిరోజు దేవునికి నైవేద్యం పెట్టండి. కొన్ని ఇళ్లలో నేటికి దేవునికి నైవేద్యాన్ని సమర్పించే ఆచారం ఉంది. దేవుడికి అన్నం నైవేద్యంగా పెట్టి కుటుంబ సమేతంగా భుజిస్తారు. దేవునికి అన్నదానం చేస్తే ఇంట్లో అన్నపూర్ణ, లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంట్లో ధనానికి, తిండికి లోటుండదని గరుడ పురాణంలో చెప్పారు. అంతేకాకుండా వంటగదిలో ఎప్పుడూ శుభ్రత పాటించాలి. సాత్విక ఆహారాన్ని రోజూ తయారు చేయాలి. దానిని సేవించే ముందు భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. 3. అన్నదాన మహాదాన. హిందూ మతంలో దాన ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. గరుడ పురాణం ప్రకారం ఆకలితో ఉన్నవారికి, పేదవారికి ఆహారం ఇవ్వడం వల్ల వ్యక్తికి పుణ్యం వస్తుంది. ప్రతి వ్యక్తి తన సామర్థ్యానికి అనుగుణంగా తన ఆదాయంలో కొంత భాగాన్ని దాతృత్వానికి ఇవ్వాలి. 4. గ్రంథాల పారాయణం. గ్రంథాలను మత గ్రంథం పఠించడం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ప్రతి మనిషి గ్రంథాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని పొందాలి. జీవితంలో అలవర్చుకోవాలని గరుడ పురాణంలో చెప్పబడింది. జీవితంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మతపరమైన విద్య సహాయపడుతుంది. 5. ప్రశాంత స్వభావం, శాంతి. ధ్యానం, మంత్రపఠనం మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. వీటిని ప్రతిరోజు చేయడం వల్ల మనస్సు ఆటంకాలకు గురి కాకుండా ఉంటుంది. జీవితంలో కష్ట సమయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఎపిసోడ్ 26. గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు. గరుడ పురాణం 18 మహాపురాణాల్లో ఒకటి. ఇది విశ్వోద్భవం, వంశవృక్షం, పురాణాలు, ఆలయ నిర్మాణం, తీర్థయాత్ర సహా ఇతర ఎన్నో విషయాల గురించి చెప్పే పురాణం. ఇది మహావిష్ణువు గరుత్మంతుడిపై ఆధారపడి ఉంటుంది. జీవితం గురించి, మరణం గురించి అనేక గొప్ప సత్యాలను బోధిస్తుంది. గరుడ పురాణంలో నరకంలో వేసే శిక్షల గురించి ఉంటుందని చాలామందికి తెలుసు. కాని ఇంకా ఎన్నో విషయాల గురించి గరుడ పురాణంలో వివరించారు. వేదవ్యాసుడు గరుడ పురాణాన్ని రచించాడు. మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, మనిషి చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే పలు రకాల ప్రశ్నల్ని గరుత్మంతుడు మహావిష్ణువును అడగ్గా ఆయన సమాధానాలు చెప్పాడు. గరుత్మంతుడికి చెప్పడం వల్లే దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. గరుడ పురాణం ప్రకారం ఒకరి జీవితంలోని దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి అనేక మార్గాలున్నాయి. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు మీకు విజయాన్నందిస్తాయి. మన విధిని మనమే రాసుకోవడం. మనమందరం జీవితంలో ఏదో సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. కొందరు డబ్బు సంపాదించాలని, వ్యాపారం చేయాలని, రాజకీయంలో గెలుపొందాలని, క్రీడలో పతకం సాధించాలని కష్టపడుతుంటాం. అయితే అందులో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని ఏమీ లేదు. ఒక వ్యక్తి యొక్క విధి అతనికి చాలాసార్లు అనుకూలంగా ఉండకపోవడమే దీనికి కారణం. అటువంటి పరిస్థితుల్లో కర్మ చేయడం ద్వారా విధిని మార్చుకోవాలి. మీరు జీవితంలో విజయం సాధించాలంటే, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ముందుగా పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి. పరిశుభ్రతగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుందని గరుడ పురాణంలో ఉంది. పరిశుభ్రత అంటే ప్రదేశానికి, శరీరానికి సంబంధించినది. శరీరం ఉండే ప్రాంతం శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆనందిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం సిద్ధమవుతున్నప్పుడు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఆ తర్వాత పూజ ప్రారంభించాలి. ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళ ఇంటిని శుభ్రం చేసుకుంటే
లక్ష్మీదేవి ఆనందిస్తుంది. ఈ హనుమాన్ మంత్రం శనిదోషాన్ని తొలగిస్తుంది. ఎంతో శక్తివంతమైనది. దానధర్మాలు సత్కార్యాలు. దానధర్మాలు సత్కార్యాలు చేయడం వల్ల మన విధిని మనం మార్చుకోవచ్చు. మంచి కర్మలు అంటే ఇతరులకు, అందులోనూ ముఖ్యంగా అవసరం ఉన్నవారికి సాయం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించడం వంటి దయతో కూడిన చర్యలు చేస్తుండాలి. అబద్ధాలు చెప్పొద్దు, దొంగిలించొద్దు. అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం పురాణాల ప్రకారం పాపకార్యాలు. ఎలాంటి పరిస్థితిలోనూ ఇతరులతో అబద్ధాలు చెప్పకూడదు. వేరొకరి వస్తువులను దొంగిలించకూడదు. జీవితంలో నీతితో, నిజాయితీతో ఉండాలి. ఇతరుల పట్ల దయ చూపాలి. పెద్దవారిని గౌరవించాలి. చిన్నవారిని ప్రేమించాలి. ఇతరులకు హాని కలిగించే చర్యలు చేయకూడదు. నిజాలు మాత్రమే చెప్పాలి. వీటిని పాటించడం వల్ల దురదృష్ట జీవితాన్ని అదృష్టంగా మార్చుకోవచ్చని గరుడ పురాణం చెబుతోంది. భక్తి, దానం, సత్కార్యం, మంచి కర్మ, అబద్ధాలు చెప్పకపోవడం, దొంగిలించకపోవడం, ఇతరుల పట్ల దయతో ఉండడం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం వంటి వాటి వల్ల మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎపిసోడ్ 27. ఇంట్లో ఇబ్బందుల్ని పెంచే 3 అలవాట్లు. గరుడ పురాణం సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. గరుడ పురాణం కొన్ని అలవాట్ల గురించి చెప్పింది. వాటిని సరిదిద్దకపోతే ఇంట్లో అనేక సమస్యలు వస్తాయట. గరుడ పురాణం పురాణ సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. గరుడ పురాణం చదవడానికి సామాన్యులు భయపడతారు. ఎందుకంటే ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదవాలి అంటారు. నిజానికి ఎవరైనా చనిపోయిన తర్వాత జరిగే సంఘటనల్ని గరుడ పురాణం వివరిస్తుంది. ఇది సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. మహాపురాణం అని పిలిచే ఈ గరుడ పురాణంలో సృష్టి ప్రారంభం నుండి మరణానంతర విషయాలు వివరించి ఉంటాయి. దీనితో పాటు ప్రజల జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వబడింది. వీటిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అనేక సమస్యలను నివారించవచ్చు. గరుడ పురాణం అటువంటి 3 అలవాట్ల గురించి వివరిస్తుంది. వాటిని సరిదిద్దకపోతే ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయట. ఇంట్లో చెత్తను పారేయడం కొందరికి అలవాటు. వాటిని కావాలని విసిరేయాలని అనుకోరు, కాని దానిని చెత్తలా ఉంచుతారు. ఈ కారణంగా ఇంట్లో వ్యర్థాలు అర్థం లేకుండా పేరుకుపోతాయి. కాని ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాలు ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యకు కారణమవుతాయి. దీనివల్ల ఇంట్లో ప్రతికూలతలు రావడంతో పాటు పరస్పర సంబంధాలు చెడిపోతాయి. ఇంట్లో పరిశుభ్రత ఉండడం చాలా ముఖ్యం. పరిశుభ్రత పాటించడం వల్ల ఇంట్లో రోగాలు రాకుండా ఉండవు. కాని చాలామంది ఈ విషయాల్లో చాలా అజాగ్రత్తగా ఉంటారు. అటువంటి ఇళ్లలో ప్రతికూలత ఎప్పుడూ ఉంటుందని, వ్యాధులు కూడా వాటి మూలాలను బలంగా ఉంచుతాయని మీకు తెలుసా? దీనితో పాటు గొడవలు కూడా కొనసాగుతాయి. ఇంట్లో ఆనందం, శాంతిని కొనసాగించడానికి ఇంటిని క్రమబద్ధంగా, శుభ్రంగా ఉంచాలని, ఒకరి సొంత శుభ్రతను కూడా చూసుకోవాలని చెప్పారు. రాత్రి భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలు వంటగదిలోని సింక్లో పడి ఉంటాయి. మీరు చాలామంది వ్యక్తుల ఇంట్లో తరచుగా చూసి ఉంటారు. అయితే దీని కారణంగా ఇంటి సభ్యుల మధ్య పరస్పర వివాదాలు, గొడవలు పెరుగుతాయి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని నివారించడానికి ఈ అలవాటును మార్చుకోవాలని మురికి పాత్రల్ని రాత్రిపూట కడిగేయాలట. ఎపిసోడ్ 28. ఇక గరుడ పురాణంలోకి వెళ్దాం. గరుడ పురాణం భారతీయ విజ్ఞాన సర్వస్వం. అమరకోశంతో సహా ఎన్నో గ్రంథాలలో పురాణం పంచలక్షణం అనే కనిపిస్తుంది. భాగవతంలో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని ఇలా చెప్పబడింది. సర్గోస్యాథ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంఖ్యాహేతురపాశ్రయ దశభిర్లక్షణరుక్త్వం పురాణం తద్విదో విదుః కేచిత్ పంచవిధం బ్రహ్మన్ మహాదల్ప వ్యవస్థయా. భాగవతం 12, 7, 9, 10. నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి. ఇక గరుడ పురాణంలో భాగవతకారులు చెప్పిన 10 కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి. ఈ పురాణంలో 3 భాగాలున్నాయి. ఆచారకాండ, కర్మకాండ, ప్రేతకాండ, ధర్మకాండ, బ్రహ్మకాండ, మోక్షకాండ. మొదటి కాండను పూర్వఖండమని,
చివరి 2 కాండలను కలిపి ఉత్తరఖండమని వ్యవహరిస్తారు. ఈ కాండలొకదాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో ఉంటాయి. అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు. ఆచారకాండ 240 అధ్యాయాలు, ప్రేతకాండ 50 అధ్యాయాలు, బ్రహ్మకాండ 30 అధ్యాయాలు. ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ, పదార్థతత్వ, వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల అనే విషయాలు కూలంకుషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు, నరకానికి మార్గము, ప్రేత జీవనము, నారకీయ శిక్షలు, స్వప్న శకునాలు, అపరకర్మకాండాదులు మరే పురాణంలోనూ లేనంతగా వర్ణించబడ్డాయి. కర్మకాండ విధించబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి. బౌద్ధుల ప్రేతకథ కూడా చెప్పబడడం విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రతను ఆపాదించుకున్నది. శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలో ఉన్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతి బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిందపూర్వంగా ఈ పురాణం చేసింది. తిరుపతి, తిరుమల అనే మాటలనైతే వాడలేదు కాని శ్రీనివాసుని, ఆయన కొలువైన కొండలన్నిటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి. ఎపిసోడ్ 29 గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు. మిగతా పురాణాల్లో ఎలాగూ ఉన్నాయి కదా అనో ఏమోగాని పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనపరచబడినట్లు తోస్తుంది. పూర్వఖండంలోని 240 అధ్యాయాలున్న ఈ పంచలక్షణాలు 14 అధ్యాయాల్లోనే కనిపిస్తాయి. 4-5 అధ్యాయాల్లో సర్గ, ప్రతిసర్గలు, 6వ అధ్యాయంలో దేవతల, ఋషుల వంశాలు, 87-90 అధ్యాయాల్లో రాజవంశాలు, అది మరీ సంక్షిప్తంగా, 54-58 అధ్యాయాల్లో సర్గ, 224వ అధ్యాయంలో సృష్టి అంత్యము చర్చించబడ్డాయి. మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే. గరుడ పురాణం వైష్ణవ పురాణమే. విష్ణు సహస్రనామం మరొకటి అంటే భారతంలో భీష్ముడి చెప్పింది కాక ఇందులో కనిపిస్తుంది. విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది. పాంచరాత్ర సూత్రాలను, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది. అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి 4 వ్యూహాలే ఉండగా ఇందులో 9 వ్యూహాలు పేర్కొనబడ్డాయి. అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణు రూపాలు 5 ఉండగా గరుడ పురాణంలో 9 పేర్కొనబడ్డాయి. సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్దపీట వేయబడింది. ఆయన యొక్క 12 అవతారాలు ఒక చోట, 22 అవతారాలు మరొక చోట వర్ణింపబడ్డాయి. ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణువుని 14 నామాలతో స్తుతించినట్లు చెప్పబడింది. శ్రవణకీర్తన, స్మరణాది భక్తి మార్గాలను ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది. ఇది వైష్ణవ పురాణమే గాని ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమైపోలేదు. ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. పరమశివుని గూర్చి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది. అలాగే వినాయక, స్కంధ, విశాఖ, దుర్గ సప్తమాతృకుల పూజా విధానము బోధింపబడింది. బ్రహ్మ, ఇంద్ర, సూర్య, అగ్ని, చంద్ర, వాయుదేవతల పూజలెలా చేయాలో ఇందు పొందుపరచబడింది. భైరవ, సూర్య, కృష్ణ, శివ, బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వర స్వామి అర్చన గరుడ పురాణంలో ప్రతిపాదింపబడింది. తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ మున్నగు బ్రహ్మ పదార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి. గరుత్మంతుని పేరనే ఒక పురాణముండాలని విష్ణువు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా ఉండాలి కదా. అది చాలా వరకు పురాణంలోనే చెప్పబడింది.